ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అనే లెసన్ ఎలా ఉండాలంటే, నేను చెప్పేటప్పుడు క్లాస్ నువ్వు విని నాతో పాటు ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేసి క్లాస్ అయిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ కూర్చుంటే ఆ రోజు డన్ అండ్ డస్టెడ్ అయిపోవాలి. మళ్ళీ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్, యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ చూసుకునే అవకాశం రాకూడదన్నమాట. మీరు గట్టిగా నా క్లాస్ విని ఉంటే యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్, సో ఇప్పుడు నేను రాస్తాను చూడండి. లెస్ టైం స్పెండింగ్ దేని మీద? యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ లెసన్ ఉంటుంది. యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ లెసన్ ఇది చాలా ఒక హాఫ్ అన్ అవర్ లో అయిపోవాలి. హాఫ్ అన్ అవర్ అన్నమాట. తర్వాత ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్, ఆల్టర్నేటింగ్ కరెంట్స్, ఇంకేమున్నాయి? ఆల్టర్నేటింగ్ కరెంట్స్, ఎస్హెచ్ఎం, సింపుల్ హార్మోనిక్ మోషన్, ఆసిలేషన్స్ అనే లెసన్. ఇవన్నీ టక్ 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 మన అయిపోవాలన్నమాట. అలాగే మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్, టుంబ్రీ లెసన్. హాఫ్ అన్ అవర్ కంటే నువ్వు ఎక్కువ స్పెండ్ చేస్తున్నావు అంటే టైం వేస్ట్ అనమాట. ఈ లెసన్స్ అన్ని కూడా లెస్ దాన్ హాఫ్ అన్ అవర్ లేదా హాఫ్ అన్ అవర్. టక ప్రాబ్లం ఫార్ములా చూసుకోవడం, ప్రాబ్లమ్స్ చేసేయడం. లేదా వన్ షార్ట్ క్లాస్ 1.5 లేదా 2x స్పీడ్ లో చూడండి. 1.5 లేదా 2x స్పీడ్ లో చూడండి. డన్ అండ్ డస్టెడ్ అయిపోవాలి. మళ్ళీ పెట్టుకోకూడదు అనమాట. అంటే 3 days రివిజన్ ఏదైతే ఉందో వాటిలో వీటిని కొట్టేయాలి మీరు. నేను ఇంకా ఏం చెప్తానంటే, ఈజీ లెసన్స్ ఇంకేమన్నా కేటీజీ థర్మోడైనమిక్స్ కలిపి చదువుతాం కాబట్టి పర్వాలేదు. బట్ కేటీజీ అనేది కూడా ఇక్కడే అయిపోతుంది అనమాట. మీరు కేటీజీ ఇందులో పెట్టుకోండి, థర్మోడైనమిక్స్ తో కలిపి పెట్టుకోండి, ప్రాబ్లం ఏం లేదు. సో ఇవన్నీ కూడా లెస్ టైం స్పెండింగ్ లో అయిపోవాలి. ఇంకా ఏం చెప్తాను తెలుసా? నేను వేవ్ ఆప్టిక్స్ కూడా ఇక్కడే చెప్తాను. నేను వేవ్ ఆప్టిక్స్ ఎవరైనా నాకు కాన్ఫిడెన్స్ లేదు మేడం అన్నవాళ్ళు జస్ట్ డూ ఏం చదువుతారు? ఇంటర్ఫియరెన్స్ అని కూడా చెప్పాను నేను. YDSE ఎక్స్పెరిమెంట్ కి సంబంధించి, అలాగే పోలరైజేషన్, ఈ రెండే చదవండి. మీకు కాన్ఫిడెన్స్ లేదు, ఎక్కువ టైం స్పెండ్ చేయలేను అన్నవాళ్ళు YDSE, పోలరైజేషన్ కూడా లైట్, లా ఆఫ్ మ్యాలస్ మీద ఎక్కువగా వస్తాయి. సో లా ఆఫ్ మ్యాలస్ ఒకటి చూసుకోండి. దెన్ యాంగిల్ ఆఫ్ పోలరైజేషన్ ఉంటుంది, అదొకటి చూసుకోండి. దీంట్లో రెండు కాన్సెప్ట్స్ ఉంటాయమ్మా. ఓన్లీ 2 కాన్సెప్ట్స్ మీద క్వశ్చన్స్ వస్తాయి. సో 2 కాన్సెప్ట్స్ మీద ఎంత టైం స్పెండ్ చేస్తారు? 20 minutes కంటే ఎక్కువ అక్కర్లేదు. YDSEకి ఒక హాఫ్ అన్ అవర్ స్పెండ్ చేయండి. సో ఇవన్నీ నాట్ మోర్ దాన్ హాఫ్ అన్ అవర్ ఆర్ 1 hour స్పెండ్ చేసే టాపిక్స్ అనమాట. నౌ కమింగ్ టు మోర్ టైం స్పెండింగ్, అంటే హైయెస్ట్ వాల్యూ ఇవ్వాల్సినవి ఏంటి అంటే, స్టార్టింగ్ ఫ్రమ్ రే ఆప్టిక్స్, ఆ తర్వాత ఎలక్ట్రోస్టాటిక్స్ లో నేనైతే కెపాసిటర్స్ కూడా ఇక్కడే పెడతాను. కెపాసిటర్స్, బట్ వీటన్నిటికీ హాఫ్ అన్ అవర్ టైం పెడితే కెపాసిటర్ కి 1 hour టైం పెట్టండి. కెపాసిటర్ కి 1 hour టైం పెట్టండి. వీటన్నిటికీ హాఫ్ అన్ అవర్ ఆర్ 40 minutes పెడితే కెపాసిటర్ కి 1 hour టైం పెట్టుకోండి. అంతకంటే అవసరం లేదు. ఎలక్ట్రోస్టాటిక్స్, తర్వాత కరెంట్, ఎలక్ట్రిసిటీ, మూవింగ్ చార్జెస్ అండ్ మ్యాగ్నెటిజం అండ్ మ్యాటర్ కూడా ఇక్కడే రాసుకుందాం. మ్యాగ్నెటిజం అండ్ మ్యాటర్ కూడా ఇక్కడే వస్తుంది. M&M. మ్యాగ్నెటిజం అండ్ మ్యాటర్ కి మీరు పెద్దగా వాల్యూ ఇవ్వాల్సిన అవసరం లేదు. మూవింగ్ చార్జెస్ అండ్ మ్యాగ్నెటిజం. ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్, ఇది ఒక రకమైన చాప్టర్ అన్నమాట. మీరు దీనిని చదవలేదు మేడం అంటే వదిలేసేయండి. నేను కొన్ని గ్రీన్ కలర్ లో పెడతాను. గ్రీన్ కలర్ ఆర్ రెడ్ కలర్ పెడదాం. కొన్ని రెడ్ కలర్ లో పెడతాను. రెడ్ కలర్ ఏంటి అంటే, మీరు ఇంతవరకు ముట్టుకోలేదు, వదిలేసేయండి. ఎందుకంటే వాటిలో నుంచి లాస్ట్ 24, 25 లో కొంచెం తక్కువ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చాయి. అలానే మీరు ఇంతకు ముందు మేడం నాకు చాలా బాగా వచ్చే ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ చేసేయండి. ఇది ఎలాంటి లెసన్ అంటే, కొంచెం కాన్సెప్ట్ గట్టిగా అప్లై చేయాల్సి వస్తే మాత్రం ప్రాబ్లం కష్టం అయిపోతుంది. డైరెక్ట్ E = dφ/dt, సెల్ఫ్ ఇండక్షన్లు, మ్యూచువల్ ఇండక్షన్లు డైరెక్ట్ ఇస్తే పర్వాలా. కానీ దాన్ని తీసుకెళ్లి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ తో కంబైన్డ్ చేసి అలా ఇస్తే కొంచెం కష్టం అవుతుంది అనమాట. సో EMI అనేది పక్కన పెట్టండి. ఫస్ట్ ఇయర్ లోకి వచ్చేటప్పటికి కైనమెటిక్స్, 1D, 2D, లాస్ ఆఫ్ మోషన్ అండ్ వర్క్ ఎనర్జీ, పవర్, రొటేషనల్ మోషన్. నేనేం చెప్తాను తెలుసా? కొల్లిషన్స్ అండ్ సెంటర్ ఆఫ్ మాస్ కూడా ఇక్కడే పెడతా. కొల్లిషన్స్ అండ్ సెంటర్ ఆఫ్ మాస్, వీటిలో నుంచి ఎందుకో చాలా తక్కువ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చాయి కాబట్టి కొల్లిషన్, సెంటర్ ఆఫ్ మాస్ అక్కడ పెడదాము. రొటేషనల్ మోషన్ ఇక్కడ పెడతా. రొటేషనల్ మోషన్, తర్వాత హీట్ ట్రాక్,
దీంట్లో మనం ఇంకేం మర్చిపోయాము, సెమీ కండక్టర్ డివైజెస్. మోడర్న్ ఫిజిక్స్ లో నేను డ్యూయల్ నేచర్ ఆఫ్ మ్యాటర్ మాత్రమే ఇక్కడ పెడతాను. మిగతావి ఏవైతే ఉన్నాయో అంటే ఆటమ్స్, న్యూక్లియై ఇక్కడికి వచ్చేస్తాయి. ఇదమ్మా మీరు డివైడ్ చేసుకోవాల్సింది. వాటిని కొంచెం ఆరాంగా చదవండి, వీటిని ఫాస్ట్ గా చదవండి. సో దిస్ ఇస్ హౌ. వీటిలో కూడా మేడం నా వల్ల కావట్లేదు ఇంకా నేను వదిలేస్తాను అని ఎవరైనా అడిగితే కనుక కొన్ని రెడ్ చాప్టర్స్ పెడతాను. ఈఎంఐ మీరు నా వల్ల కాదు అంటే వదిలేసేయండి. ఫ్లూయిడ్స్ అసలు సిసలైంది. ఫ్లూయిడ్స్ చాలా మంది పిల్లలకి కొంచెం టఫ్ టాపిక్ కదా, పిల్లలందరినీ భయపెట్టే టాపిక్ ఫ్లూయిడ్స్. మేడం ఫ్లూయిడ్స్ వదిలేస్తాను. నా సజెషన్ ఏంటంటే ఫ్లూయిడ్స్ వదిలేయడం కన్నా కేవలం సర్ఫేస్ టెన్షన్, సర్ఫేస్ ఎనర్జీ గుర్తుందా? సర్ఫేస్ ఎనర్జీ టాపిక్ లో ఏముంటుంది? ఒక 27 బబుల్స్ కోయలైజ్ అయ్యి బిగ్ డ్రాప్ గా తయారైంది. బిగ్ డ్రాప్ కొన్ని స్మాలర్ డ్రాప్స్ గా తయారైంది. సో బిగ్ డ్రాప్ కన్వర్టెడ్ ఇంటూ స్మాలర్ డ్రాప్ కన్వర్టెడ్ ఇంటూ బిగ్ డ్రాప్. వాట్ ఈస్ ద వర్క్ డన్? ఈ మోడల్ గుర్తుందా? ఇవి మాత్రమే చెయ్యండి. అట్లీస్ట్ ఫ్లూయిడ్స్ మొత్తం చెయ్యొద్దు. ఫ్లూయిడ్స్ లో కేవలం సర్ఫేస్ టెన్షన్, సర్ఫేస్ ఎనర్జీ, క్యాపిలరీ రైజ్ లో ఒక ఫార్ములా నేర్చుకోండి చాలు. ఇవి నా సజెషన్స్. నేను ఏమైనా వదిలేస్తే చెప్పండి, లేదు అంటే గనక ఐ థింక్ ఐ హ్యావ్ కవర్డ్ ఎవ్రీథింగ్.